నిన్న మంగళగిరి పార్టీ ఆఫీసులో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే చాలా ఘనంగా జరిగాయి. సో నిన్న ఈ వేడుకల్లో చంద్రబాబు గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. 2024 ఎన్నికల్లో మనకి అధికారం వచ్చింది అంటే అది ఖచ్చితంగా కార్యకర్తల త్యాగ ఫలమే. అనేక మంది కార్యకర్తలు నష్టాలు పడ్డారు, కష్టాలు పడ్డారు, దాడులకు గురయ్యారు, చివరికి ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇతర పార్టీల్లో లేనిది తెలుగుదేశం పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే అధినేత చంద్రబాబు గారిని కూడా కింది స్థాయి కార్యకర్త నిలదీస్తాడు. ఇది తప్పు అని చెప్పడానికి వెనుకాడరు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం అదే. అధ్యక్షులు చంద్రబాబు గారు కూడా వాళ్ళెవరో చెప్తే నేను వినటం ఏంటనే దోవకి ఏ రోజు వెళ్ళరు. కార్యకర్తలను పట్టించుకొని ఏ నాయకుడు కూడా మాకు అవసరం లేదు అంటే ఇప్పుడు పని చేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా ఒక రకమైనటువంటి స్వీట్ వార్నింగ్ లాంటిది. కార్యకర్తే అధినేత, అలాంటి కార్యకర్తకు తగిన గౌరవం ఇవ్వాలి, కష్టకాలంలో ఆదుకోవాలి. అలాంటి వ్యక్తులు మాత్రమే పార్టీకి నాయకులుగా ఉంటారు తప్ప గెలిచిన తర్వాత తమ స్వార్థం చూసుకునే ఎవరు కూడా మాకు పార్టీకి అవసరం లేదు, కార్యకర్త కావాలా నాయకుడు కావాలంటే కార్యకర్తే కావాలంటారు. మీరు తోట చంద్రయ్య లాంటి వ్యక్తులను ఒకసారి తీసుకోండి. జై తెలుగుదేశం మనమంటే అనలేదని చెప్పి పేక కోసినా గానీ జై తెలుగుదేశమే అన్నాడు తప్ప వైసీపీ అనే పదాన్ని పలకలేదు, జై జగన్ అనే పదాన్ని పలకలేదు. అంటే తెలుగుదేశం పార్టీ మీద ఆ కార్యకర్తలకు ఉన్నటువంటి భక్తి కావచ్చు, గౌరవం కావచ్చు అలాంటిది.